హలో అండి. ఈరోజైతే బయటకలా 4 ఆ టైంకలా బయటికి వచ్చేటప్పటికి ఉసిరి చెట్టు కనిపించింది. మాకు బయట ఒక ఉసిరి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, చిన్న కరివేపాకు మొక్క ఉంటది. కరివేపాకు మొక్కను ఎవరు పెరగనివ్వట్లేదులెండి. కొంచెం పెరిగేటప్పటికి తుంచుకొని ఎళ్ళిపోతున్నారు. ఉసిరి చెట్టు అయితే ఈసారి విరగ కాసిందనమాట. పైనున్న 4 చెట్లు చూపిస్తున్నాను, అవే వీడియోలు చేస్తున్నానని నవ్వుతున్నారు అందరూ. కానీ కింద కూడా మాకు చెట్లున్నాయి. మా ఉసిరి చెట్టు చూసారా ఎంత బాగా కాసిందో. పైనవన్నీ లేత కాయలనమాట. కింద మొదల దగ్గర ఒక 4, 5 గుత్తులు అలా ముదిరినియి. ఇంక అవే కోసుకొని నాకొక వీడియో అవుతది. చిన్న స్నాక్‌లకు కూడా ఉంటది కదా అని మొదలుపెట్టాను. నిజంగా చాలా బాగా కాసింది ఉసిరి చెట్టు. మాది కాదులెండి. మేము అద్దింట్లోనే ఉంటున్నాం కాబట్టి ఓనర్స్‌దే. కాకపోతే మేము ఉన్నన్నాళ్ళు మాదే. ఆ కాయలన్నీ శుభ్రంగా కడిగేసి, అంటే ఒకరోజు ఉంచితే ఊరుతాయి. కానీ నేను ఒకరోజు ఉంచాను కదా! ఇప్పుడే తినేస్తాను కాబట్టి కొంచెం చితక్కొట్టి అప్పుడు వేస్తున్నాను. తినడానికి బావుంటది కదా అన్నట్టు. ఉప్పు, కారం వేశాను. కారం చాలా కొంచెమే ఏశాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా! పడతదో, పడదో అని భయంతోటి కొంచెం కారమే వేసి కలిపి తినడం అయితే ఒక 4, 5 కాయల వరకు తిన్నాను. కానీ అస్సలు పడలేదనమాట. పొట్ట పాడైపోయింది. ఇంక కడుపు నొప్పి పట్టుకుంది. ఇంతకుముందు చిన్నప్పుడు చాలా తినేసేవాళ్ళం ఇలాంటివి. కానీ ఎప్పుడూ ఇలాగ అయ్యేది కాదనమాట. కానీ ఇప్పుడు 4, 5 కాయలు తినేటప్పటికి పొట్ట ఫుల్లుగా పాడైపోయింది. కడుపు నొప్పి అసల. కానీ టేస్ట్ అయితే మట్టుకు అద్దిరిపోయిందండి అసల. ఇలాంటి టేస్ట్‌లని ఏవి కూడా రీప్లేస్ చేయలేవు కదా! చిన్నప్పుడు ఎక్కడెక్కడికో ఎళ్లి ఎతుక్కొని తెచ్చుకొని మరి ఇలాంటివన్నీ చేసుకునేవాళ్ళం. అవన్నీ గోల్డెన్ డేస్ అనమాట.